రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేను చెప్పినగా బాయ్ సాబ్ ఒక ఆయన అన్నాడు, మల్లన్న నీ బాంబు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి బాంబేనా కాదు. ఈ డాటా తీయడం కోసం ఎంతమంది పనిచేసినాం, ఆహారోతులు పనిచేస్తున్నాం, నిద్రలు పోలే, అట్లా చేసుకుంటూ వచ్చినాం. తదుపరి సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకరణ. ఇది ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది. మే 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారట. అంతకుముందు బాలకృష్ణ ఉండే. అయితే ఇక్కడ ఈడ మనం ఒకటి చూడాలి బాయ్ సాబ్. ఇక్కడ పాతదైనా కూడా 2014 నవంబర్లో ఏది ఇక్కడ మన పంజాబ్ ఉంది కదన్న, పంజాబ్లో ద హిందుస్థాన్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి వార్త. ఇగో, ఎవ్రీ థర్డ్ హైకోర్టు జడ్జీస్ అంకుల్. ఓకే, వాళ్ళనే నియమించుకుంటూ వస్తూ ఉన్నారట జడ్జీలు. వాళ్ళ రిలేషన్ అంతా కూడా హిందుస్థాన్ టైమ్స్ చండీగఢ్ ఎడిషన్ సాటర్డే మే 3, 2014లో ఇది ప్రచురించింది. ఎవ్రీ థర్డ్ హైకోర్టు జడ్జీస్ అంకుల్. వాళ్ళ పిల్లలకే జడ్జీలు మళ్ళీ వాళ్ళే అపాయింట్ చేసుకుంటూ పోయిరట. దీనికో పరీక్ష లేదు, ఏమీ లేదు. ఇట్లా తరతరాలుగా ఈ జడ్జి పోస్టులను అనుభవించుకుంటే వాళ్ళ కుటుంబాలు వస్తూ ఉన్నాయి. ఇగో ఈయనకేమవుతాడు రిలేషన్షిప్. ఇంకా భార్యాభర్తలు, హస్బెండ్, ఫాదరు, కొడుకులు, మేనల్లుడు, వైఫ్, సన్ను, బామ్మారిది, ఇగో డాటరు, సన్ను, ఇగో ఇట్లా బ్రదరు, అంతే. ఎవ్రీ థర్డ్ ప్రతి 3 హైకోర్టు జడ్జిలలో ఒక రిలేషన్ తోటి కూడుకొని ఉన్నదట. ఇగో ఇవి హైకోర్టు జడ్జిలు.